చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సాయంకాల వేళలో ప్రభువా, ఏ వాక్యం అయితే మేము ధ్యానిస్తున్నామో ఆ వాక్యము చేత సంపూర్ణంగా ఉతక స్నానం చేయబడే కృపను ఈ వారం మాకు దయచేయండి. ఈ వాక్యము ఎంతో మా సంఘపు ఆరోగ్యానికి ప్రభువా, ఈ భూమిపైన మేము దేని కొరకైతే మేము ఉన్నామో ఆ ఉద్దేశానికి చాలా ప్రాముఖ్యమైనది కనుక ఎవరు కూడా ప్రభువా ఇక వాక్యాన్ని అశ్రద్ధగా తీసుకోవడానికి వీల్లేదు. ఈ వాక్యం ద్వారా నువ్వు ఏదైతే మాట్లాడినావో మాట్లాడబోతున్నావో మాకు ముందే తెలుసు అనే వైఖరి తీసివేయండి ప్రభువా. ఈ మాటలు నా జీవితంలో ఎంత ఫలించాను నేను, ఇవి నా జీవితంలో ఉందా లేదా అని పరిశీలించుకునే కృపను మా అందరికీ దయచేయమని యేసు క్రీస్తు నామంలో ఈ చిన్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. గత వారంలో ఏదైతే వాక్యాన్ని మనం ధ్యానించినామో ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. 6 వాస్తవాలను మొదటి అధ్యాయంలో మనం చూసినాము. 6 ఫ్యాక్ట్స్ దట్ గాడ్ రివీల్డ్. ఈ 6 వాస్తవాలు మనము ధ్యానించకముందు ఒకసారి తిరిగి నెమ్మర వేసుకుందాం. ప్రకటన గ్రంథము మొదటి 3 అధ్యాయాలు సంఘం ఎలాగుందో దేవుడు మాట్లాడినాడు. 6వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు భవిష్యత్తులో ఏం జరగబోతుందో, వాట్ విల్ హ్యాపన్ లేటర్, దేవుడు అక్కడ బయలుపరిచినట్టుగా చూస్తూ ఉన్నాము. 4వ అధ్యాయము 5వ అధ్యాయము పరలోకంలో దేవుడు ఎలా ఆ ముద్రను విప్పుతున్నాడో ఆ పరలోకపు దృశ్యాన్ని మనం చూసుకున్నాం. ఈ యొక్క 6వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు దాంట్లో కూడా 2 భాగాలు చూసుకున్నాం. యేసు ప్రభు వచ్చే వరకు ఏ వాక్య భాగాలు ఉన్నాయి, యేసు ప్రభు వచ్చిన తర్వాత ఏం జరగబోతుందో అక్కడ మనం చూసుకున్నాం. 6వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు 3 భాగాలను మనము చూసుకున్నాం. 6వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు, 12వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం వరకు, 15వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు. అవన్నీ ఎక్కడ ఎండ్ అవుతా ఉన్నాయంటే జీసస్ కమింగ్తో ఎండ్ అవుతా ఉన్నాయి ఆ 3 ప్యాసేజెస్. సో క్రీస్తు వచ్చు వరకు ఆ 19వ అధ్యాయం వరకు చూస్తున్నాం. క్రీస్తు వచ్చిన తర్వాత ఆ యొక్క 22వ అధ్యాయం వరకు మనము 20వ అధ్యాయము, 21వ అధ్యాయము, 22వ అధ్యాయము దేవుడు భవిష్యత్తులో అంటే క్రీస్తు వచ్చిన తర్వాత ఎటువంటి స్థితి ఉండబోతుందో, తీర్పు ఎలా జరగబోతుందో, కొత్త భూమి కొత్త ఆకాశము, నూతన యెరూషలేము, ఇవన్నిటి గురించి అక్కడ మాట్లాడినట్లుగా మనము చూస్తున్నాం. దేవుని యొక్క నివాసం ఎలా దేవుడి ప్రజలతో ఉండబోతుందో అవుట్లైన్స్ మనం చూసినాం. అది చూసిన తర్వాత మనము ఎన్నో ఇంటర్ప్రిటేషన్ ప్రిన్సిపల్స్ని మనం నేర్చుకున్నాం. ఏ రీతిగా బైబిల్ని అర్థం చేసుకోవాలా, బైబిల్ ఎలా సింబల్స్లో రాయబడింది, దర్శనాల్లో రాయబడింది, ఏవి మనం లిటరల్గా తీసుకోవాలి, ఏ రకంగా ఆ యొక్క సింబల్స్ని ఇంటర్ప్రిట్ చేయాలో విషయాలు కూడా మనము ధ్యానము చేసుకున్నాం. గత వారంలో మనం ఏం చూసుకున్నామంటే ఇంకా మనము మొదటి 3 అధ్యాయంలోనే ఉన్నాం. మనం సంఘము ఎలాగుంది, సంఘపు పరిస్థితి ఎలాగుందో దేవుడు మాట్లాడిన విషయాలను మనం చూసుకున్నాం. మొదటి 3 అధ్యాయం, ఆ మూడు అధ్యాయాలలో కేవలం మొదటి అధ్యాయం మాత్రమే మనము ధ్యానించుకొని ఉంటున్నాం. వాస్తవాలను ఒకసారి మనం తిరిగి నెమర వేసుకుందాము. కాలము సమీపంగా ఉందని దేవుడు మాట్లాడినాడు. దాన్ని బట్టి మనం నేర్చుకున్న విషయాలు ఏంటిదంటే, మనం ఎలా సిద్ధపడాలి, అన్ని కాలాలలో మనం ఎలా దేవుని కోసము మనం ఎలా సిద్ధపడి ఉండాలో మనం చూసుకున్నాం. రెండవది, త్రిత్వం యొక్క ఇంపార్టెన్స్ని మనం చూసినాం. అక్కడ ప్రత్యక్షతను మనం చూసినాం. దేవుడు త్రిత్వంలో ఏకత్వం కలిగిన వాడు, తండ్రి కనబడుతున్నాడు, యేసుక్రీస్తు కనబడుతున్నాడు, పరిశుద్ధాత్ముడు కనబడుతున్నాడు. కానీ పరిశుద్ధాత్ముడు 7 దీపాలుగా అంటే డిఫరెంట్ విధానాలుగా
ఆయన అక్కడ పరచబడ్డాడు. 7 ఐస్గా ప్రత్యక్షపరచబడ్డాడు. అంటే అది ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి అంటే, చివరి మన కంక్లూజన్లో మనం నేర్చుకున్న విషయం ఏంటంటే, అది పరిపూర్ణమైన ఒక ఆత్మ అని సంబోధించబడ్డం అక్కడ మనము చూస్తూ ఉంటున్నాము. తర్వాత దేవుడు మనల్ని ఎలా సంబోధిస్తున్నాడు, మన కోసం ఏం చేసినాడు, ఆయన ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి మనల్ని ఏం చేసినాడు, ఆయన పాపం నుంచి ప్రేమించినాడు, పాపం నుంచి విడిపించినాడు, ఒక రాజ్యంగా చేసినాడు, యాజకు సమూహంగా మనం చేసినాడని మనం చూసినాము. 4వ వాస్తవం మనం ఏం చూసినామంటే, యేసు ప్రభు ఆ సంఘంతో ఏం మాట్లాడుతున్నాడు, 7 సంఘాలతో ఏం మాట్లాడుతున్నాడు, చర్చెస్ హీస్ కమింగ్ విజిబుల్లీ అని ఎక్కడ కూడా నేను సీక్రెట్గా రాబోతున్నాను, సీక్రెట్గా తీసుకెళ్తానని ఎక్కడ కూడా మాట్లాడలేదు. సో ఆ విషయాన్ని కూడా మనము గమనించాలి. 5వ వాస్తవము, 5th ఫ్యాక్ట్ ఈజ్, ఆ యొక్క దాసుని యొక్క జీవితము వాళ్ళ ముందు పెడుతున్నాడు. అంటే ఎలా క్రీస్తు కోసము, విశ్వాసం కోసం శ్రమ పొందుతున్నాడో, ఆ క్రీస్తు నిమిత్తము పట్మోస్ ద్వీపంలో ఎలా వేయబడ్డాడో దాని విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే మనమందరం కూడా మన విశ్వాసం కోసము హింస నొందాలి. అంటే షార్ట్ కట్స్ లేవు. అంత గొప్ప అపోస్తులే, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారి అంత ప్రత్యక్షత పొందిన వాళ్ళు శ్రమ పొందినప్పుడు మనము మన విశ్వాసం కోసం శ్రమ పొందమా అనే విషయాన్ని మనము గమనించుకోవాలి, నేర్చుకోవాలి. 6వ వాస్తవం మనం ఏం చూసినామంటే, క్రీస్తు యొక్క ఆయన మహిమలో ఆయన ఎలా ఉన్నాడో ఆ ప్రత్యక్షతను, ఆ వాస్తవాన్ని దేవుడు యోహాన్కి చూపించినప్పుడు యోహాన్ భక్తుడు చచ్చినవాడు వలె కింద పడిపోయినాడు. ఎందుకు అంటే, ఆయన ఏ యేసుతో నడిచినాడో, ఇప్పుడు ఏ యేసునైతే చూస్తున్నాడో, అసలు ఆయనకు ఆ వ్యత్యాసం చూసినప్పుడు ఆయన ఆశ్చర్యపోయి భయానికి కింద పడిపోయినాడు. అంత గొప్పవాడు, అంత మహిమ కలిగిన వాడని మనం చూసుకున్నాం. ఆమేన్. ఈరోజు మనము అదే కంటిన్యూషన్లో ఉన్నాం. వాట్ డిడ్ క్రైస్ట్ వాంట్ ద చర్చెస్ టు నో? సంఘాలు ఏం తెలుసుకోవాలో, క్రీస్తు ఏది బయలుపరుస్తున్నాడో ఆ భాగంలోనే ఉన్న మొదటి 3 అధ్యాయాల్లో ఈరోజు మనము 2వ అధ్యాయానికి మనము వెళ్దాం. 2వ అధ్యాయం నుంచి మనము నేర్చుకుందాం. దేవుడు ఎఫెసీ సంఘంతో అక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. 2వ అధ్యాయంలో మొదటి భాగంలో ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. ఆ ఎఫెసీ సంఘము ఎటువంటి ఆ యొక్క సారాంశం మనం చూసుకున్నట్లయితే, దేవుని ఎడల ప్రేమను కోల్పోయి భూమిపైన అనేక కార్యక్రమాలలో బిజీగా ఉన్నట్లుగా, ఆ యొక్క దేవుని ప్రేమలో ఇంకా అంటే యాక్టివ్గా ప్రేమించి ప్రేమలో నిలిచి ఉండి ఉన్న సంఘంగా అక్కడ మనకు కనబడట్లేదు. దేవుడు చాలా స్పష్టంగా ఆ సంఘంతో ఒక మాట్లాడిన మాట ఏంటిదంటే, నీ మొదటి ప్రేమను పోగొట్టుకున్నావు, పశ్చాత్తాపడి తిరిగిరా, లేని ఎడల ఆ దీపస్తంభాన్ని దాని స్థలం నుంచి నేను తొలగిస్తాను అని. సో లాస్ట్ టైం మనము మాట్లాడుకున్నప్పుడు ఈ 7 సంఘాలు గురించి ఒక్కొక్క సంఘం యొక్క టైటిల్స్ మనం ఎలా పెట్టుకున్నామంటే, చర్చ్ దట్ లాస్ట్ ఇట్స్ ఫస్ట్ లవ్. ఈ ఎఫెసీ సంఘానికి మనం ఇచ్చిన టైటిల్ ఏంటిదంటే, దాని మొదటి ప్రేమను పోగొట్టుకున్న సంఘం అని మనము చూసుకున్నాం. ఈ అధ్యాయంలో మనం ఏమేమి చూడబోతున్నామో మనం చూసుకుందాము. ఈ యొక్క ఎఫెసీ ఈ ప్రాంతం గురించి మనము చిన్నగా మనము ధ్యానం చేద్దాము. ఎఫెసీ ప్రాంతము అది సముద్రపు ఒడ్డు నుంచి కేవలము 3 మైళ్ళ దూరం మాత్రమే ఉంది. ఎక్కువ దూరం కూడా లేదు. కేవలము 3 మైల్స్ దూరం, సముద్రపు ఒడ్డు దగ్గర నుంచి 3 మైళ్ళు మాత్రమే ఉంది. ఆ సముద్రం లోపల పట్మోస్ ద్వీపం ఉంటుంది. నేను అది మ్యాప్ కూడా మీకు చూపిస్తాను, తర్వాత మీరు చూడొచ్చు. ఈ యొక్క ఎఫెసీ ప్రాంతము చాలా ట్రేడ్కి, బిజినెస్కి చాలా పేరు కలిగిన ప్రాంతం. ఎందుకంటే ఈ ప్రాంతంలో 4 ట్రేడ్ రూట్స్ ఉన్నాయి. 4 ట్రేడ్ రూట్స్, 4 ట్రేడ్ రూట్స్ ఆ యొక్క పట్టణం నుంచే వెళ్ళేటట్టుకున్న. ఏషియా మైనర్లో వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి బిజినెస్ చేయడానికి ట్రేడ్ రూట్స్ 4 చాలా ప్రాముఖ్యమైన ఈ ప్రాంతంలోనే కలిసి వెళ్తున్నట్లుగా చరిత్రలో మనం చూస్తూ ఉంటున్నాము. కాబట్టి
ఇట్ వాస్ కాల్డ్ యాజ్ ద గేట్వే ఆఫ్ ఏషియా. ఏషియాకు, ఆసియా ఖండంలో, అంటే ఈ ఆసియా కాదు, ఈ ఏషియా కాదు, ఆ కాలంలో ఇప్పుడు మోడర్న్ డే టర్కీ ఆ ప్రాంతం ఉంది కదా, అది ఏషియా మైనర్గా పిలువబడింది. అక్కడ అది ఇట్ వాస్ కాల్డ్ యాజ్ ద గేట్వే ఆఫ్ ఏషియా. అంటే అది ఏషియాకే ఒక మంచి ద్వారం లాంటిది. ఎందుకంటే 4 ట్రేడ్ రూట్స్ అక్కడ వాళ్ళకు బిజినెస్ అంటే చాలా బిజినెస్కి చాలా ప్రాముఖ్యంగా, అంటే ట్రేడ్కి చాలా ప్రాముఖ్యమైన ప్రాంతం అని ఎఫ్ఎస్సి ప్రాంతము మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇంకొకటి, ఈ ప్రాంతంలో చాలా ఫేమస్ దేవతలు ఎవరు అంటే అర్తెమిస్. ఆ దేవత అది గ్రీక్ దేవత, చాలా ప్రాముఖ్యమైన, ఇట్స్ నోన్ ఫర్ దట్ గాడెస్ అన్నమాట. ఆ ప్రాంతంలో అర్తెమిస్ అనే దేవత చాలా ఫేమస్. రెండో దేవత ఎవరు అంటే వాళ్ళు పూజించేది డయానా. డయానా ఏమో రోమన్ గాడెస్, రోమా ప్రజలకు సంబంధించిన దేవత. అర్తెమిస్ ఏమో గ్రీక్ వారి యొక్క దేవత అన్నమాట. అయితే ఈ డైనా కూడా, అంటే ఆ దినాలలో ఆసియా ఏన్షియంట్ వరల్డ్లో ఆ సమయంలో చాలా 7 వండర్స్లో ఒక వండర్గా పిలువబడే అక్కడ టెంపుల్ అక్కడ ఉందని చరిత్రలో మనం చూస్తూ ఉంటున్నాము. కాబట్టి ఇట్ వాస్ నోన్ ఫర్ దిస్ ఐడిల్ వర్షిప్. ఈ యొక్క అర్తెమిస్ అనే దేవత మరియు డైనా, అంటే డైనా అనే పదం బైబిల్లో ఉంది కదా, క్రిస్టియన్ పేరు అనుకుంటారు. యాక్చువల్గా అది ఒక దేవత పేరు. రోమియోలు సేవించే దేవత పేరు అన్నమాట అది. ఈ ప్రాంతంలోనే అపోస్తులైన పౌలు అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 31వ వచనంలో మనం చూస్తున్నాము. 3 సంవత్సరాలు అక్కడ ఉండి బోధ చేసి అక్కడ ఆ సంఘాన్ని స్థాపించి పరిచర్య చేసిన వాడుగా మనకు బైబిల్లో మనకు కనబడతా ఉంటున్నాడు. సో ఈ యొక్క సంఘము స్థాపించబడడానికి మూలం ఎవరు అంటే అపోస్తులైన పౌలు. ఆ అపోస్తుల కార్యము 18వ అధ్యాయము చివరి వచనాలు నుంచి 19వ అధ్యాయము మొదటి కొన్ని వచనాల వరకు మీరు గమనించినట్లయితే ఆ ప్రాంతంలో ప్రవేశించడానికి పౌలే వెళ్ళినాడు. అక్కడ అకుల ప్రిసిల్లా ఉన్నారు, ఈయన ప్రయాసపడ్డారు, వాళ్ళు సహకరించినారు. దాని తర్వాత పౌలు అక్కడ ఎన్నో సంవత్సరాలు అక్కడ పరిచర్య చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే ప్రాంతంలో, అంటే అపోస్తుల కార్యం 20వ అధ్యాయంలో మనం చూస్తాము, పౌలు ఎఫెసీ పెద్దలను పిలిపించి చివరిలో మాట్లాడిన సందర్భాన్ని కూడా మనము చూస్తాం. ఈ యొక్క సంఘంలో, ఎఫెసీ సంఘంలో ఎవరెవరు పరిచర్య చేసినారంటే అపోస్తులైన పౌలే కాదు, ఆయనతో పాటు ఉన్న తిమోతి అక్కడికి వెళ్ళి సేవ చేసిన వాడు, టైటికస్ అక్కడ సేవ చేసిన వాడు. ఇప్పుడు ఈ పట్మోస్ ద్వీపంలో వేయబడిన ఆ అపోస్తులైన యోహాను కూడా చాలా కాలము ఆ యొక్క సంఘాన్ని కాపరిగా ఆయన సంరక్షించిన వాడు. ఆయన జైలుకి, అంటే పట్మోస్ ద్వీపానికి వెలివేయబడక ముందు ఆయన ఎఫెసీ ప్రాంతంలోనే ఉండే. ఆ డాన్మేషియన్ అనే అధికారి ఈయనని అరెస్ట్ చేయకముందు ఎక్కడ అరెస్ట్ చేసినారు అంటే ఎఫెసీ ప్రాంతంలో యోహాన్ ఉన్నప్పుడే అరెస్ట్ చేసి పట్మోస్ ద్వీపానికి తీసుకొని వెళ్ళారు. ఆయన పట్మోస్ ద్వీపంలో విడుదలై చివరికి వచ్చింది కూడా ఎఫెసీ ప్రాంతానికే. సో అంత ప్రాముఖ్యత ఆ ఎఫెసీ ప్రాంతానికి ఆ సంఘానికి ఉందనే సంగతిని మనము గ్రహించాలి. ఇప్పుడు చూడండి, ఈ యొక్క మ్యాప్ని దయచేసి అందరూ గమనించండి. ఇదంతా ఏషియా మైనర్ అన్నమాట. ఈ ఏషియా మైనర్ అంటే ఇప్పుడు మోడర్న్ డే టర్కీ యొక్క మ్యాప్ని మీరు చూస్తే ఇక్కడ కనబడుతుంటుంది, మోడర్న్ డే టర్కీ. ఓకే, దీంట్లోనే మనకు 7 సంఘాలు ఎక్కువ. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా, సముద్రానికి కేవలము ఎఫెసీ ఇక్కడ చూడండి, ఇదంతా సముద్రము. ఈ సముద్రానికి కేవలం 3 మైల్ దూరం మాత్రమే ఉంది ఇక్కడ ఎఫెసీ ప్రాంతము. ఇట్స్ వెరీ నియర్ టు ద సీ. ఇంకా చుట్టుపక్కల మీరు గమనించినట్లయితే ఇక్కడ ఎఫెసీ, లవోదేషియా, ఫిలడెల్ఫియా, సార్ది సంఘము, స్మరణ సంఘము, థియతైరా, పెర్గమం సంఘము, ఇవన్నీ దగ్గర ఉండే సంఘాలు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా దేవుడు అంటే పర్టికులర్గా ఈ 7 సంఘాలనే దేవుడు ఎందుకు ఉన్నాడు అని
ఒక ఆలోచన మనము చేసినట్లయితే ఈ ఎఫెసి ప్రాంతంలోనే ఎక్కువ శాతము అపోస్తులైన యోహాను సేవ చేసినాడు. ఈ ప్రాంతం నుంచే ఎక్కువ ఆయన కదిలినాడు. ఆయన అరెస్ట్ చేసినప్పుడు కూడా ఇదే ప్రాంతం నుంచే అరెస్ట్ చేయబడ్డాడు, తిరిగి అదే ప్రాంతానికి వెళ్ళినాడు. సో ఈ యొక్క 7 సంఘాల పైన బహుశా అపోస్తులైన యోహాన్ యొక్క లీడర్షిప్ ఉన్నదేమో అని భావన ఇక్కడ మనకు కనబడతా ఉంది. మేబీ he was a very prominent leader where the church was looking towards అపోస్తుల్ జాన్. ఎందుకంటే అప్పటికే 12 మంది శిష్యులు చనిపోయినారు, అందరూ హతసాక్షులైనారు, ఇంకెవరు మిగిలిలేరు, యేసు ప్రభుతో నడిచి ఉన్న ఎవరు లేరు, పెద్దవాళ్ళు ఎవరు లేరు. సో బహుశా ఈ 7 సంఘాలు somehow they were influenced by అపోస్తుల్ జాన్, యోహాన్ ద్వారా. బహుశా ఆ కారణం చేత దేవుడు ఈ 7 సంఘాలను ఎన్నుకున్నాడేమో, మనకు తెలియదు, ఉండొచ్చేమో. ఎందుకంటే ఎఫెసి నుంచే ఆయన అరెస్ట్ చేయబడ్డాడు, తిరిగి మరలా విడుదలైన తర్వాత కూడా ఎఫెసి ప్రాంతానికే ఆయన వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాము. ఎఫెసి ప్రాంతంలో ఆయన ఎంతో కాలం సేవ చేసినట్లు కూడా చరిత్రలో మనము చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ ఇది పట్మోస్ ద్వీపము. ఈ చిన్న ఎర్రగా ఇక్కడ చుక్క కనబడుతుందా మీకు ఇక్కడ మ్యాప్ పైన? ఇక్కడ ఆయన జైల్లో వేయబడ్డాడు, లేకపోతే ఆయన ఎగ్జైల్ చేయబడ్డాడు, అంటే అందరి నుంచి బహిష్కరించబడి అక్కడ కన్ఫైన్ చేయబడ్డాడు. ఇక్కడ నుంచి ఆయన పొందుకున్న, ఇప్పుడు మా ప్రకటన గ్రంథం అంతా చదివేదంతా ఇగో ఈ చిన్న ఐలాండ్లో ఆయన పొందుకున్న ప్రత్యక్షతలు. ఆమేన్, హల్లెలూయా. ఓకే, ఈ యొక్క 2వ అధ్యాయంలో మనము ఏం నేర్చుకోబోతున్నామో కొన్ని విషయాలు మనం ఇక్కడ గమనిద్దాము. మొట్టమొదటిగా వీఆర్ గోయింగ్ టు సీ హౌ జీసస్ ఇంట్రడ్యూస్డ్ హిమ్సెల్ఫ్ టు ద చర్చ్. ఇప్పుడు జనరల్గా దేవుడు పరిచయం చేసుకోవడం వేరు, పర్టికులర్గా ఆ సంఘంతో సపోజ్ ఎఫెసి సంఘంతో మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు తనకు తాను ఎలా పరిచయం చేసుకున్నాడు, దాని యొక్క మీనింగ్ ఏంటి అని అట్లా పరిచయం చేసుకోవడానికి దాని వెనకాల కారణాలు ఏంటిది మనం చూసుకోబోతున్నాం. రెండోది, సంఘం ఎడల యేసు ప్రభుకున్న అభిప్రాయం ఏంటిది, వాట్ ఈస్ ద ఒపీనియన్ దట్ జీసస్ వాస్ క్యారింగ్ అబౌట్ ద చర్చ్. మూడోది, యేసు ప్రభు తన ఒపీనియన్ చెప్పడమే కాదు కానీ ఆయన ఏం రికమెండ్ చేస్తున్నాడు, ఏమని ఆయన ఆ సంఘంతో ఏం మార్చుకోవాలనో, ఏది సరిదిద్దుకోవాలనో, ఏ విషయాలు సంబోధిస్తూ మాట్లాడుతున్నాడు. ఆయన ఒపీనియన్ చెప్పడం వేరు, ఆయన కరెక్టివ్ మెజర్స్ ఇవ్వడం వేరు. మీరు ఈ రీతిగా మారాలి, మీరు ఈ రీతిగా మార్పు చెందాలి, ఇది నా దృష్టిలో కరెక్ట్గా లేదు, అది ఏ రీతిగా ఆయన అటువంటి కరెక్షన్ సంఘానికి ఇస్తున్నాడు. నాలుగోది గమనించినట్లయితే సంఘపు పరిస్థితి ఏమున్నప్పటికీ చివర్లో తన కృప ద్వారా ఒక ఆహ్వానాన్ని దేవుడు ఇస్తున్నాడు. జయించిన వానికి నేను ఇస్తాను. దేవుడు ఎవరిని కూడా త్రోసివేయట్లేదు. 7 సంఘాలు మీరు చూడండి, ఆ 7 సంఘంలో చాలా కృప కలిగి ఆయన చివరి భాగంలో ఆయన ఎంత కృప కలిగిన వాడో, ఎంత దయగలిగిన వాడో, ఎంత ఆశపడుతున్నాడో, ఎంత మార్చడానికి ఇష్టపడుతున్నాడో, వాళ్ళ మార్పును కోరుతున్నాడో ఆ చివరి భాగంలో మనం చూస్తున్నాం. అందుకోసమే ఏ సంఘము ఏ స్థితిలో ఉన్నప్పటికీ స్టిల్ ద చర్చ్ హ్యాస్ హోప్ ఇఫ్ దే టర్న్ టువర్డ్స్ జీసస్. ఆయన యేసు ప్రభు ఏ ఇన్విటేషన్ అయితే ఇస్తున్నాడో ఆ ఇన్విటేషన్ని వాళ్ళు అంగీకరించి వాళ్ళు నిజంగా క్రీస్తు వైపున తిరిగినట్లయితే దేవుని బిడ్డలారా ఆ సంఘానికి అటువంటి హోప్ ఉంటుంది. ఈ 7 సంఘాలు మనం ధ్యానించబోతున్నాము, 7 రకాలు మనం ధ్యానించబోతున్నాం. కానీ ఆ 7 సంఘాలు ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ దేర్ ఇస్ ఎ ఇన్విటేషన్ ఫ్రమ్ గాడ్ టు చేంజ్. ఆయన ఒక ఆహ్వానం ఇస్తున్నాడు. మీరు మార్పు చెందినట్లయితే, మీరు జయించినట్లయితే నేను మీకు ఇది ఇస్తాను, మీరు జయించినట్లయితే నేను మిమ్మల్ని అట్లా నిలబెడతాను. చూడండి, అటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క ఆలోచనలు ఎలాగున్నాయి ఈ సంఘం ఎడల అక్కడ మనము నేర్చుకోగలము. సో ఈ యొక్క అవుట్లైన్స్ ఇలా ఉండబోతున్నాయి. సో మనం ఏ చర్చ్ గురించి అయినా కానీ మనం ధ్యానం చేసినప్పుడు
ఈ విషయాలు, ఈ అవుట్లైన్స్ ఇట్లా మనం ధ్యానించబోతున్నాం. సపోజ్ స్మరణ సంఘం గురించి ధ్యానించబోతున్నాం అయితే, ఆ స్మరణ సంఘంలో యేసుప్రభు ఎలా పరిచయం చేసుకున్నాడు, సంఘం ఎడల ఆయన అభిప్రాయం ఏంటిది, ఆ సంఘానికి ఆయన సంబోధించి అప్రిషియేట్ చేసినాడా, అభినందించినాడా, లేకపోతే కరెక్ట్ చేసినాడా, చివరిలో ఆ సంఘానికి ఇచ్చే వాగ్దానం ఏంటి, ఆయన ఇన్విటేషన్ ఏంటి, అట్లా ప్రతి సంఘానికి ఈ అవుట్లైన్స్లోనే మనము చూసుకోబోతా ఉంటున్నాం. సో మొట్టమొదటిగా యేసు ప్రభు ఈ ఎఫెసీ సంఘానికి ఎలా తను తాను పరిచయం చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన ఏ రీతిగా అయితే పరిచయం చేసుకుంటున్నాడో ఆ పరిచయం వెనకాల ఒక కారణం ఉంది, ఒక సందేశం ఉంది. ఆ విషయాన్ని మనం గమనించుకోవాలి. ఈ సంఘంతో మాట్లాడుతూ 7 నక్షత్రాలను కుడి చేతిన పట్టుకొని 7 దీపస్తంభాల మధ్యలో సంచరించుచున్నవాడు ఈ మాటలు పలుకుతున్నాడు అని ఆయన అక్కడ మాట్లాడడము జరిగింది. ఆ యొక్క సంఘానికి ఆయన ఇచ్చిన పరిచయము, దాని వెనకాల ప్రాముఖ్యత ఏంటిది, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ జీసస్ ఇంట్రడ్యూసింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ ద వన్ హోల్డింగ్ 7 stars in his right hand and walking among the 7 golden lampstands. ఆయన 7 దీపస్తంభాల మధ్యలో నడుస్తున్నాడు, 7 నక్షత్రాలను కుడి చేతిన పట్టుకున్నాడు. ఆ యొక్క విషయము ఎఫెసీ సంఘానికి ఎందుకు చెప్తున్నాడు? వై ఈజ్ హీ టెల్లింగ్ ద ఎఫెసియస్ చర్చ్? దాని యొక్క ప్రాముఖ్యత ఏంటిది, దాని యొక్క అర్థం ఏంటిదో మనకు మొదటి అధ్యాయము 20వ వచనంలో ఆల్రెడీ దేవుడు మనకు బయలుపరుచున్నాడు. ఆ యొక్క 20వ వచనంను మనం గమనించినట్లయితే, ఫర్ ద మిస్టరీ ఆఫ్ ద 7 స్టార్స్ దట్ యు సా ఇన్ మై రైట్ హ్యాండ్ అండ్ ద 7 గోల్డెన్ ల్యాంప్ స్టాండ్స్, అండ్ as for the mystery of the 7 stars that you saw in my right hand and the 7 golden lampstands, and the 7 stars are the angels of the 7 churches, and 7 lampstands are the 7 churches. అక్కడ 20వ వచనంలో ఆ నక్షత్రాలు ఏంటి అని ఆయన యేసే బయలుపరిచినాడు, దీపస్తంభాలు ఏంటి అని యేసే బయలుపరిచినాడు. దాన్ని మనం ఒక మర్మంగా తీసుకోవద్దు. ఆ మర్మం ఏంటిదో మన మర్మాలు తీయక ముందే మనకు ఆ మాట చెప్పలేదనుకోండి, ఇంకా ఎన్ని మర్మాలు చెప్తుండేనో దీని గురించి మన బోధకులు అందరు కలిసి. ఆ మర్మం ఏంటిదో కూడా బయలుపరిచినాడు. ఆ 7 నక్షత్రాలు 7 దూతలు, అంటే మెసెంజర్స్, కాపరులు, లేకపోతే సేవకులు, లీడర్షిప్కి సాదృశ్యంగా అక్కడ మనకు కనబడతా ఉంటున్నాయి. రెండోది 7 దీపస్తంభాలు 7 సంఘాలు, అంటే గోల్డెన్ ల్యాంప్ స్టాండ్. గోల్డ్ అనేది ప్యూరిటీకి సాదృశ్యంగా మనకు కనబడతా ఉంటాయి దర్శనాలలో. ఆ యొక్క పవిత్రము చేయబడిన ఆ యొక్క సంఘాలు, ఆ యొక్క దాని మధ్యలో యేసు క్రీస్తు నడుస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. అంటే ఆయన సన్నిధి ఆ యొక్క సంఘాల మధ్యలో ఉంది అని, నేను నా సంఘము, నా శరీరము ఆ సంఘం మధ్యలో నేను ఉన్నాను అని ఆయన అక్కడ ప్రత్యక్షపరుచుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. 7 సంఘాలు మధ్యలో సంచరిస్తున్నవాడు, అంటే 7 నక్షత్రాలను కుడి చేతిన పట్టుకున్నాడు. అంటే దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, దాని అర్థం ఏంటిదంటే హోల్డింగ్ స్టార్స్ ఇన్ హిస్ రైట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ అనేది చాలా మట్టుకు అధికారానికి సూచన, కుడి చేయి అధికారానికి సూచన. అక్కడ ఏం చెప్తున్నాడంటే, ఆ 7 నక్షత్రాల పైన అధికారం కలిగిన వాడు, అంటే ఆ సేవకులు పైన, ఆ మెసెంజర్స్ పైన, ఆ యొక్క లీడర్షిప్ పైన ఆయనకు అధికారము. నా చేతిలో వాళ్ళు ఉన్నారు, నాకు లెక్కప్ప చెప్పాలి, వాళ్ళు నా ప్రతినిధులు, అంటే నేను కోరినట్లుగా ఈ భూమి పైన వాళ్ళు కదలవలసిన వారు అన్నట్లుగా అక్కడ మనకు కనబడతా ఉంది. ఈ 7 లీడర్స్ కానీ, లేకపోతే ఈ నక్షత్రాలు ఎవరికి ఉత్తరవాదులు అంటే, ఎవరి చేతులు అయితే వాళ్ళు ఉన్నారో ఆయనకు ఉత్తరవాదులుగా కనబడుతున్నారు. ఈ విషయాన్ని ఎందుకు దేవుడు ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నాడో మనం ఆలోచన చేయాలి.
ఈ యొక్క 7 సేవకులు ఆయన చేతిలో ఉన్నారు కదా, వాళ్ళని కుడి చేతిలో పట్టుకున్నవాడు వారి ద్వారానే సంఘాన్ని నడిపిస్తున్నట్లుగా అక్కడ మనకు కనబడతా ఉంది. ఆమేన్. సో హీ వాంటెడ్ చర్చ్ టు బి బ్లెస్డ్ త్రూ దర్ మినిస్ట్రీ. వాళ్ళ యొక్క పరిచర్య ద్వారా వాళ్ళు కట్టబడుతున్నారు అన్నట్లుగా అక్కడ మనకు కనబడతా ఉంది కదా. సో ఆయన 7 దీపస్తంభాల మధ్యలో నడవడం అంటే ఏంటి? దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఆయన సన్నిధి సంఘము మధ్యలో ఉంది. అన్నీ ఆయన గమనిస్తున్నాడు, అన్నీ ఆయనకు తెలిసి ఉన్నాయి. ఈ విషయము ఈ సంఘంతో ఎందుకు మాట్లాడుతున్నాడు? ఈ సంఘం పైన అనుకున్న అధికారం ఏంటో, ఈ సంఘం మధ్యలో ఆయన ఎలా నడుస్తున్నాడో, ఈ సంఘస్థులు ఎలా ఆయన దృష్టిలో కనబడుతున్నారో ఈ మొదటి ఇంట్రడక్షన్లోనే చెప్పేస్తున్నాడు ఆయన. ఆమేన్. సో ఆ యొక్క ఇంట్రడక్షన్ చూసినప్పుడే, విన్నప్పుడే వాళ్ళకి అర్థమైపోవాలి ఏంటంటే ఆయన అధికారం కలిగిన వాడు, ఆయన మన మధ్యలో సంచరిస్తున్నవాడు, ఆయన మన క్రియలను ఎరిగినవాడు, ఆయనకి సమస్తము తెలుసు. ఆయన సన్నిధి సంఘాల మధ్యలో ఉంచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. సంఘం మధ్యలో నడవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అని అక్కడ మనం గమనించాలి. గమనించండి, ఈ యొక్క ఎఫెసీ సంఘం గురించి మాట్లాడుతూ చివరి భాగంలోకి వచ్చేపాటికి ఏమంటాడంటే, మీరు పశ్చాత్తాప పడకపోతే దాని యొక్క స్థలం నుంచి దీపస్తంభంను నేను వేరు చేస్తాను. అంటే దాని అర్థం ఏంటిదంటే ఆయన సన్నిధి నుంచి ఆ సంఘము వేరు చేయబడుతుంది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, దయచేసి ఈ విషయాన్ని చాలా తీవ్రంగా మనం ఆలోచన చేయాలి. సంఘంగా కూడుకోవడం చాలా సులువు, సంఘస్థులము అని చెప్పుకోవడం చాలా సులువు, ఈ సంఘానికి చెందిన వాళ్ళమని మనం చెప్పుకోవడము అన్నీ సులువు. కానీ దేవుని బిడ్డలారా, యేసయ్య సన్నిధి ఎలా మన మధ్యలో ఉంటున్నదో దాన్ని గ్రహించి దానికి తగ్గట్టుగా మన జీవితాన్ని సరి చేసుకోవడము చాలా ప్రాముఖ్యమైంది. ఆమేన్. ఈ సంఘం ఎడల యేసయ్యకున్న అభిప్రాయం ఏంటి? ఒకవేళ వేరే మాటలలో సింపుల్గా మనము మాట్లాడాలని తలంచినట్లయితే ఈ రకంగా మనం చెప్పచ్చు. ఈ రకంగా యేసు ప్రభు చెప్తున్నారు, మీరేదైతే నా కోసం చేస్తున్నారో అది నన్ను మహిమపరచట్లేదు, మీ జీవితాలు నాకు మహిమకరంగా లేవు, మీరు పరిచర్యను నాకంటే ఎక్కువగా ఎంచుతున్నారు, మీరు ఎక్కువ దేన్ని ప్రేమిస్తున్నారంటే మీరు పరిచర్యను ఎక్కువ ఒకవేళ ఎఫెసీ సంఘంతో వేరే భాషలో మాట్లాడినట్లయితే దేవుడు ఏం చెప్తాడంటే, అంటే ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, మీరు ఎంత మహిమపరచాలో నన్ను అట్లా మహిమపరచట్లేదు, ఘనపరచట్లేదు, మీ జీవితాలు చూసినప్పుడు నాకు అంత మహిమ రావడం లేదు. ఎందుకంటే మీరు పరిచర్యను ప్రేమించినంతగా నన్ను ప్రేమించట్లేదు, సేవను ప్రేమించినట్లుగా నన్ను ప్రేమించట్లేదు, మీరు ప్రేమలో చల్లారిపోయినారు. దేవుని బిడ్డలారా గమనించండి, లైఫ్ విత్ క్రైస్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ సర్వీస్ టు క్రైస్ట్. క్రీస్తుతో మన జీవితము చాలా ప్రాముఖ్యమైంది క్రీస్తు కోసము సేవ చేసే కంటే. ఈ సత్యము మనం అందరము నేర్చుకొని ఈ దినము సరిదిద్దబడాలి. ఈ యొక్క సందేశం కేవలము సంఘం కోసమే కాదు. ఈ సందేశము ఎందరైతే వాక్యం వింటున్నారో సంఘస్థులు, నాయకులు, ప్రతి ఒక్కరికి చెందిన ఇక వాక్యం ఇది. చాలా మంది సేవకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు యేసు ప్రభుతో ఉండేదానికంటే, యేసు ప్రభును ప్రేమించుట కంటే, యేసు ప్రభును వెతుకుట కంటే ఎక్కువ ప్రాముఖ్యత దేనికి ఇస్తారంటే దేవుని సేవ కోసము ఆ యొక్క ప్రాముఖ్యతను వాళ్ళు ఇస్తారు. మనం ఏం చేసినప్పటికీ క్రీస్తు కోసము, క్రీస్తు ఎడల ప్రేమ కలిగి చేయాలి,
ఒకవేళ ప్రేమ కలిగి మనం చేయనట్లయితే అది వ్యర్థము అని మనం గ్రహించాలి. ఆమేన్. హల్లెలూయా. మన చర్చ్లో కూడా ఈ యొక్క కొటేషన్ నేను పంపించినాను, మీరందరు చదువు ఉంటారు. ఎందరికి అర్థమైందో నాకు తెలియదు, కానీ నేను ఇక కోట్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దయచేసి గమనించండి. ఆస్వాల్డ్ ఛాంబర్స్ ఈ రీతిగా ఆయన చెప్పినాడు, ద గ్రేటెస్ట్ కాంపిటీటర్ ఆఫ్ డివోషన్ టు జీసస్ క్రైస్ట్ ఈజ్ సర్వీస్ టు హిమ్. మీకు ఏమర్థమైందో నాకు తెలియదు, కానీ గ్రేటెస్ట్ కాంపిటీటర్ అంటే పోటీ పడేది. యేసు ప్రభుతో పోటీ పడేది యేసు ప్రభు కోసం చేసే సేవ. అర్థమవుతుందా? యేసు ప్రభుతో పోటీ పడేది ఏంటిది అంటే, పోటీకి వచ్చేది అంటే యేసు ప్రభుకున్న స్థానాన్ని కూడా దింపి వేరే స్థానం తీసుకునేది దేవుని కోసం చేసే సేవ. అంటే పోటీకి వస్తుందన్నమాట సేవ. దేవుని ప్రేమించాలా, దేవుని సేవ చేయాలా అంటే దేవుని ప్రేమించడము అది నెట్టేసి దేవుని సేవకు ప్రాముఖ్యత, పోటీకి వస్తుంది అన్నమాట. ఆయన ఏమంటాడు, ఇట్ ఈస్ నెవర్ డూ విత్ ద లార్డ్. ఇది చేయాలి, ఇది చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి. దేవునితో, దేవుని దృష్టిలో అది ప్రాముఖ్యమైనది కాదు. ఇది చేయాలి మీరు, అది చేయాలా కాదు. కానీ బట్ బి అంటే ఈ రకంగా ఉండండి, ఈ రకంగా బ్రతకండి, జీవించండి, అది దేవునికి ప్రాముఖ్యమైంది. చాలా మటుకు ఇది చేయాలి, అది చేయాలని పరిగెత్తుతూ ఉంటారు, కానీ ఈ రకంగా ఉండాలి, ఈ రకంగా బ్రతకాలి, ఈ రకంగా దేవుని సన్నిధానంలో ఉండాలి అనే ఆలోచన చాలా మందికి రాదు. The only way to keep true to God is by steady, persistent refusal to be interested in Christian work and to be interested alone in Jesus Christ. నిజంగా దేవునికి సత్యంగా కట్టుబడి ఉండాలంటే ఏం చేయాలి తెలుసా? యేసు ప్రభుతో ఉండే కంటే యేసు ప్రభు కోసము సేవ చేసే ఆశ ఉంటుంది చూడండి, దాన్ని తగ్గించుకొని యేసు ప్రభు కోసము, యేసు ప్రభు సన్నిధిలో ఉండడానికి ఎక్కువగా మనం ఇష్టపడాలి. మనం ఎంత యేసు ప్రభుతో ఉండడానికి ఇష్టపడతామో ఆ యేసు ప్రభువే మనల్ని సేవలో వాడుకుంటాడు. కానీ సేవకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి మనము క్రీస్తును ప్రేమించడము, క్రీస్తుతో గడపడము, క్రీస్తుతో ఉండకపోవడము అది సరైన విధానము కాదని ఈ దైవ సేవకుడు తెలియజేస్తా ఉన్నాడు. ఎంతమందికి మీకు అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ కూర్చొని అటు ఇటు కదులుతా ఉన్నారు చాలా మంది. మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. యేసు ప్రభుతోనే అంటే యేసు ప్రభు యొక్క స్థానం తీసుకోవడానికి పోటీకి వచ్చేది ఏంటి తెలుసా? యేసు ప్రభు కోసం చేసే సేవ. చాలా మంది అనుకుంటారు, నేను యేసు ప్రభు సేవనే కదా నేను చేసేది. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు సేవ యేసు ప్రభు ప్రేమించే దానికంటే ఎక్కువైంది కాదు. యేసు ప్రభు సన్నిధిలో మనం ఉండడం చాలా ముఖ్యమైనది. యేసు ప్రభును వ్యక్తిగతంగా వెతకడం చాలా ప్రాముఖ్యమైనది. యేసు ప్రభుతో ఉండడం చాలా ప్రాముఖ్యమైనది. యేసు ప్రభుతో సహవాసం చేయడం చాలా ప్రాముఖ్యమైనది. దాని తర్వాతనే సేవ చేయొద్దని చెప్పట్లేదు, కానీ సేవకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి యేసు ప్రభుతో ఉండకపోవడము ఈ సంఘము చేసిన పెద్ద పొరపాటు. మీరు చూడండి, ఈ సంఘంలో ఉన్న క్వాలిటీస్ మీరు గమనించినట్లయితే యేసు ప్రభు చెప్తున్నాడు 2వ అధ్యాయము 2వ వచనంలో, నీ క్రియలు నేను ఎరుగుదును, మీరు ఎంత కష్టపడి శ్రమిస్తున్నారో నేను ఎరుగును అంటున్నాడు. ఈ సంఘం ఎటువంటి సంఘం అంట? యేసు ప్రభును అంటే వ్యక్తిగతంగా మొదటి ప్రేమ ఎట్లా ప్రేమించినారో అట్లా ప్రేమించకుండా వాళ్ళు దేంట్లో బిజీ అయిపోయినారు. వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, సేవ పరంగా చాలా కష్టపడుతున్నారు వాళ్ళు.
దేవుని బిడ్డలారా, యేసుప్రభే మాట్లాడుతున్నాడు. అంటే కష్టపడడం తప్పు అని చెప్పట్లేదు ఇక్కడ. మనం చివరిలోకి వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది. వీరు ఇంత కష్టపడే సంఘంగా ఇక్కడ కనబడుతున్నారు. దేవుని కోసము, దేవుని రాజ్యం కోసము. రెండోది మనం గమనించినట్లయితే, ఈ సంఘంలో కొంతమంది అపోస్తులు, అబద్ధ అపోస్తులు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క జీవితాన్ని, బోధను వీళ్ళు గమనించి వాళ్ళ అబద్ధికులని గుర్తుపట్టి టెస్ట్ చేసి వాళ్ళని దూరం పెట్టిన సంఘంగా కనబడుతుంది. అంటే డాక్ట్రినల్గా, సిద్ధాంతపరంగా చాలా జాగ్రత్తలు తీసుకున్న సంఘం ఇది. మీకు అనుకోవచ్చు, అరే దేవుడు ఇటువంటి సంఘమును ఎంత ఉన్నతమైన స్థలం నుంచి కిందకు పడిపోయినావో నువ్వు చూసుకో, లేని ఎడల సంఘాన్ని ఆ స్థలం నుంచి నేను తీసేస్తాని ఎందుకు అన్నాడు అనే ఆలోచన మీకు వస్తుంది. మీరు చూడండి, గమనించండి, ఈ మొదటి పాయింట్లో ఈ సంఘము ఎలా కష్టపడుతుందో ఆ సాక్ష్యం ఎవరిస్తున్నారు? యేసుప్రభే స్వయాన్ని ఇస్తున్నాడు. మన సంఘం గురించి అట్లా సాక్ష్యం ఇస్తాడా కష్టపడుతున్న సంఘం అని? మనం కష్టపడే సంఘం అని దేవుడు సాక్ష్యం ఇస్తాడా ఇప్పుడు? ఒకవేళ సాక్ష్యం ఇచ్చినట్లయితే, రెండోది గమనించండి, వాళ్ళు వాక్యంలో ఎంత ఎదిగినారు అంటే, ఎలా వివేచనలో ఎదిగినారు అంటే, వాళ్ళు అబద్ధికులను పరిశోధించి టెస్ట్ చేసి వాళ్ళు 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 కరెక్ట్ కాదు, వీళ్ళు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు కాదు, దేవుని చేత నియమించబడిన వారు కాదు, దేవుని చేత పిలబడిన వారు కాదని వాళ్ళు గుర్తించి వాళ్ళని దూరం చేసిన వారుగా మనకు కనబడతా ఉంటున్నారు. మూడోది మీరు గమనించినట్లయితే 2వ అధ్యాయము 3వ వచనంలో మీరు చూడండి, యు హ్యావ్ పర్సీవర్డ్ అండ్ హ్యావ్ ఎండ్యూర్డ్ హార్డ్షిప్స్ ఫర్ మై నేమ్ అండ్ హ్యావ్ నాట్ గ్రోన్ వియరీ. మీరు నా నిమిత్తము ఎంతో హింసను భరించినారు, మీరు కష్టంను భరించినారు. కష్టపడ్డం వేరు, క్రీస్తు నిమిత్తము కష్టాలు అనుభవించడం వేరు. కానీ మీరు అలసిపోలేదు. ఆలోచన చేయండి, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా వీళ్ళు అలసిపోకుండా నిలకడగా ఉన్నారు. అయినప్పటికీ దేవుడు అంటున్నాడు, నా దృష్టిలో మీరు పడిపోయినారు అని. నాలుగోది గమనించినట్లయితే, వీళ్ళు నికోలీలు అనే బోధను వాళ్ళు ద్వేషించి తృణీకరించడము యేసేకు ఇష్టమైందంట. ఈ నికోలీలు ఎవరు అని మనం గమనించినట్లయితే, మనకు బలాకు బలాము కథను మనము పాత నిబంధనలో మనం చూస్తున్నాం కదా. బలాక్ ఏం చేస్తాడు? బిలామును పిలిపించి, నీకు డబ్బులు ఇస్తాను, నువ్వు శపించు అంటాడు. అని శపించడానికి ఎన్నిసార్లు పోయినా దేవుడు నోట్లో ఆశీర్వాద మాటలే పెడతాడు. తర్వాత బిలాము అనుకుంటాడు, ఈ రకంగా స్ట్రైట్గా ముందు నుంచి వస్తే వీళ్ళు పడిపోయేటట్లేరు ఇశ్రాయేలీలు, అందుకొరకే వీళ్ళని బ్యాక్ డోర్ నుంచి రావాలి అని సలహా ఏమిస్తాడంటే, స్త్రీలను కొంతమందిని మీరు పంపించండి, జారత్వంని ఎంకరేజ్ చేయండి, ఆటోమేటిక్గా ఇశ్రాయేలీలు పడిపోతారు, దేవుడు ఆశయించుకొని వాళ్ళని శిక్షిస్తాడనే సలహా ఇచ్చింది ఎవరు అంటే బిలాము. అంటే అటువంటి బోధ ఈ నికోలీలు కలిగినట్లుగా చరిత్రకారులు చెప్తారు. బాగా జారత్వానికి సంబంధించింది, సెల్ఫ్ ఇండల్జెన్స్ అంటే బాగా మన మన సెల్ఫ్ని తృప్తిపరిచేవి, మనము ఆ పాపపు క్రియలు చేసుకునే అటువంటి బ్రతికే బోధ వీళ్ళు నికోలీలు చేసేవారు అనమాట. అటువంటి బోధను, అటువంటి వారిని వీళ్ళు దగ్గరికి రానివ్వలేదు. ఆ జారత్వానికి సంబంధించి, ఆ ఇమ్మొరాలిటీకి సంబంధించింది, ఆ సెల్ఫ్ ఇంటెలిజెన్స్ అంటే మన స్వంతాన్ని తృప్తిపరిచే బ్రతుకులు ఏవైతే వీళ్ళు సంబోధించి బోధించేవారో, నమ్మేవారో, అటువంటి వారిని దూరం పెట్టిన సంఘము. అంటే వాళ్ళు ఎలా తమ్ము తాము పవిత్రంగా కాపాడుకున్నారో, పరిశుద్ధతలో కాపాడుకున్నారో, ఆ జారత్వానికి దగ్గర రాకుండా సంఘాన్ని కాపాడుకున్నారో గమనించండి. అయినప్పటికీ యేసుప్రభు చెప్తున్నాడు, నా దృష్టిలో మీరు పడిపోయి ఉంటున్నారు.
ఒకసారి తిరిగి మనం చూసుకుందామా? చూడండి, గమనించండి. వీళ్ళు ఎంత పరిచర్యలో బిజీగా ఉన్నారు. కానీ ఆ పరిచర్య ఎవరితో పోటీ పడతా ఉంది? ఇప్పుడు దేవునితో పోటీ పడతా ఉంది. ఇంతకు ముందు వీళ్ళంతా చేసేది ఎవరి కోసము? దేవుని కోసమే వీళ్ళు చేసేది. కానీ దేవునితో ఉండకుండా, దేవుడిని ప్రేమించకుండా, ఆ మొదటి యొక్క ప్రేమను పోగొట్టుకొని, ఆ సహవాసాన్ని పోగొట్టుకొని, ఆ ప్రాముఖ్యతను దేవునికి ఇవ్వకుండా ఎంత దేవుని సేవలో మనం ముందుకు సాగినా కానీ అది వ్యర్థమైంది అనేది ఆ సందేశము ఈ మొదటి సంఘాన్ని మనం ధ్యానించేటప్పుడు మనకు అర్థం కావాలి. ఈ సంఘంతో కూడా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటిదంటే, నువ్వు దేవునితోని ఏ సహవాసం అయితే నువ్వు కలిగి ఉండాలో, ఏ విషయంలో అయితే నువ్వు దేవునితో నువ్వు గడపాలో, దేవుని ప్రేమించాలో, దేవుడిని ఆరాధించాలో, దేవుని యొక్క ముఖాన్ని నువ్వు వెతకాలో, దానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా నువ్వు ఎన్ని పనుల కోసం పరిగెత్తినా, ఎన్ని పనులు నువ్వు చేసినా అది దేవుని దృష్టిలో అది అంగీకారంగా ఉండదు. ఈ సంఘము బాగా కష్టపడే సంఘంగా ఉంది, అయినా దేవుడు అంగీకరించట్లేదు. నా దృష్టిలో నువ్వు పడిపోయినట్లుగానే కనబడుతున్నావు. దేవుడు బిడ్డలారా, ఒక సంబంధాన్ని మీరు చూడండి, భార్యాభర్తల సంబంధాన్ని చూడండి, వేరే సంబంధాలు మీరు చూడండి. ప్రేమ చల్లారిపోయిన తర్వాత సంబంధం ఉంటుందా? ఆ ఇంట్లో మీరు మంచి భోజనం చేసి పెట్టండి, ప్రేమ లేనప్పుడు ఆ భోజనానికి ఏం వాల్యూ ఉంటుంది? ప్రేమ లేనప్పుడు ఎంత కష్టపడి డబ్బులు సంపాదించుకొని వచ్చినా కానీ దానికి ఏం వాల్యూ ఉంటుంది? ప్రేమ లేనట్లయితే ఎన్ని వస్తువులు కొనుక్కొని వచ్చి ఇంట్లో పెట్టినా కానీ దానికి ఏం వాల్యూ ఉంటుంది? మొట్టమొదటిగా ఒక సంబంధాన్ని నిలబెట్టేది ప్రేమ. ఆ ప్రేమలోనే వీళ్ళు ఏమంటారంటే తక్కువబడిపోయినారు. కష్టపడుతున్నారు దేవుని సేవ కోసము, కానీ దేవుడు ఇష్టపడట్లేదు. మీరు గమనించండి. అంటే కష్టపడడం దేవునికి ఇష్టం లేదా? కాదు, అది కాదు. తర్వాత మనకు అర్థమవుతుంది నేను చెప్పబోతున్నాను. వీళ్ళు కష్టపడుతున్నప్పటికీ దేవునికి ఇష్టం కావట్లేదు. ఎందుకంటే దేవునికి ఇవ్వవలసిన చోటు, దేవునితో గడపవలసిన ఆ యొక్క ప్రేమ, ఆ దేవునితో ఉండవలసిన ఆ యొక్క రిలేషన్షిప్, ఆ యొక్క సంబంధాన్ని పక్కన పెట్టేసి వాళ్ళు పరిచర్యకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేసినారు. కష్టపడుతున్నారు, అబద్ధ బోధకులను గుర్తిస్తున్నారు, వాళ్ళకు బోధనను గుర్తిస్తున్నారు, వాళ్ళ జీవితాన్ని గుర్తించి దూరం ఉంటున్నారు. చాలా అంటే డాక్ట్రినల్గా చాలా క్లీన్గా కాపాడుకుంటున్నారు. అయినప్పటికీ దేవుడు తలకాయ ఇట్లా ఊపుతున్నాడు. ఆయన నిమిత్తము బాగా కష్టాలు అనుభవించి ఓర్చుకుంటున్నారు, అలసిపోవట్లేదు. అయినప్పటికీ దేవుడు తలకాయ ఇట్లా ఊపుతున్నాడు లేదు అన్నట్టుగా. జారత్వానికి సంబంధించిన వాళ్ళకు దూరంగా ఉంటూ, ఇక లోకపరంగా వాళ్ళు బాగా మునిగి తేలే వాళ్ళను కూడా దూరంగా ఉంచేటువంటి బోధను కూడా వీళ్ళు బాగా ఏమంటారంటే దూరంగా ఉంచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయినప్పటికీ దేవుడు తలని ఇట్లా ఊపుతా ఉన్నాడు, లేదు అంటున్నాడు. జాన్ మెకార్థర్ ఒక మంచి దైవ సేవకుడు ఇలా అంటున్నాడు, ద డాక్ట్రినల్ అండ్ మోరల్ ప్యూరిటీ. డాక్ట్రినల్ అంటే సిద్ధాంతపరంగా చాలా జాగ్రత్తగా ఉన్నారు. మోరల్ ప్యూరిటీ అంటే నైతిక పరంగా చాలా శుద్ధంగా ఉన్నారు, నైతిక విలువలలో. అండ్ దేర్ అన్డిమినిష్డ్ జీల్ అంటే ఆరిపోని వాళ్ళలో ఉన్న దేవుని పని కోసం ఉన్న రోషము, సత్యం కోసం రోషము ఆ యొక్క సంఘంలో కనబడతా ఉంది. అండ్ దర్ డిసిప్లిన్డ్ సర్వీస్, వాళ్ళు ఎంతో డిసిప్లిన్గా హార్డ్ వర్కింగ్గా కష్టపడుతున్నారు. అయినప్పటికీ దే వేర్ నో సబ్స్టిట్యూట్ ఫర్ దర్ ఫోర్సేకెన్ లవ్. ఇవన్నీ ఉన్నప్పటికీ వాళ్ళు పోగొట్టుకున్న ప్రేమకు బదులు తీర్చలేవు, బదులుగా రాలేవు.
సబ్స్టిట్యూట్ చేయలేం దాన్ని. ఇవన్నీ ఉన్నప్పటికీ దే వర్ నో సబ్స్టిట్యూట్ ఫర్ ద లవ్ దే హ్యావ్ ఫోర్సేకెన్. బదులుగా మనం పెట్టలేము. అవి లేకపోయినా పర్వాలేదు, దీంతో సరిపెట్టుకుందాంలే అనేది లేదు. అందుకోసమే ఈ యొక్క సందేశము ఈ సంఘానికి చాలా ప్రాముఖ్యమైనది. లీవ్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ యువర్ వర్క్ అనేసి సేవ బంద్ చేయమని నేను చెప్పట్లేదు దేవుని బిడ్డలారా. సేవ కోసం ప్రయాసపడ్డం మనం పక్కన పెట్టమని చెప్పట్లేదు. మనము అనేక రీతులుగా సేవలో అందరూ పాలు పొందుతున్నారు. బోధించేవారు బోధిస్తున్నారు, ప్రార్థనలో పాలు పొందేవాళ్ళు ప్రార్థనలో పాలు పొందుతున్నారు, బీదలకు మనం ఇచ్చే విషయంలో సహాయంగా నిలబడేవారు నిలబడుతున్నారు, అడ్మినిస్ట్రేషన్లో పనిచేసేవారు పనిచేస్తూ ఉంటున్నారు. నానా రకముగా అనేకులు పనిచేస్తూ ఉన్నారు. కానీ ఆ పనికి వాల్యూ ఎప్పుడు వస్తుందంటే నీవు నేను దేవుణ్ణి ఘనపరిచే ప్రేమతో ఆయన సన్నిధిలో ఆయనతో పాటు నడిచే జీవితం కలిగినప్పుడే దానికి ఒక విలువ అనేది ఉంటుంది, దానికి వాల్యూ అనేది ఉంటుందని మనం గ్రహించాలి. హల్లెలూయా. ఈ సంఘంలో పెద్ద లోటు ఏం చూస్తున్నామంటే దేవుని ఎడల ఆ మొదటి ప్రేమను పోగొట్టుకున్నారు. రెండోది, ఆ ప్రేమతో దేవునికి సేవ చేయడము అక్కడ కనబడట్లేదు. అర్థమవుతుందా అండి? మనం దేవుణ్ణి ఆప్యాయంగా హృదయపూర్వకంగా మనం కోరుకునే వారిగా మొట్టమొదటిగా ఉండాలి. యేసుప్రభు చెప్పిన మొదటి ఆజ్ఞ ఏంటిది? నీ దేవుడైన యెహోవాను పూర్ణ ఆత్మతోను పూర్ణ బలముతో పూర్ణ శక్తితో ప్రేమించాలి అని చెప్పినాడు కదా. దేవుని బిడ్డలారా, దాని తర్వాతే పొరుగువాడిని ప్రేమించాలి. పొరుగువాడిని ప్రేమించడం అంటే ఏంటిది? పొరుగువాడి కోసం ఏదైనా చేసేది, దాన్నే పరిచర్య అంటాం మనము. పొరుగువానికి ఏదైనా చేయడానికి బోధిస్తాము, సహాయం చేస్తాము, బలపరుస్తాము, రకరకాలుగా మనం దట్ ఈస్ సెకండ్. ప్రైమరీగా నువ్వు పొరుగువానికి చేసేది మొదటి స్థానం ఇచ్చి దేవుని ప్రేమించడం రెండో స్థానం ఇస్తా అంటే దేవుడు ఎందుకు ఊరుకుంటాడు? నీ దేవుడైన యెహోవాను మొట్టమొదటిగా నువ్వు ప్రేమించాలి. దేవుని బిడ్డలారా, ఈ విషయంలో మనమందరము సరిచేయబడాలి. మనం దేవుణ్ణి ఆప్యాయంగా వెతుకుతున్నామా? దేవుని చేత నింపబడ్డ దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? దేవా నాకు ఏది లేకపోయినా పర్వాలేదు, నాకు కావాలని అని వెతుకుతున్నామా? ఎంత పడిపోయినామో మనం చూసుకోవాల్సిన అవసరత మనకుంది. We have substituted lack of our love with doing things for God. మనం ఎట్లా అభిప్రాయంలోకి వచ్చేసినామంటే ఏం పర్వాలేదులే, నేను దేవుని కోసం ఇది చేస్తున్నా కదా, నేను దేవుని కోసం అది చేస్తున్నా కదా, దేవుని కోసం ఇట్లా నిలబడుతున్నా కదా, ఏం పర్వాలేదు, నాకు దేవుని ఎడల ప్రేమ లేకపోయినా పర్వాలేదు, దేవుడు నన్ను అంగీకరిస్తాడు అనే భావన చాలా మంది కలిగి ఉన్నారు. అటువంటి వారితోనే దేవుడు ఈ సాయంకాలం మాట్లాడుతున్నాడు. అటువంటి భావన కరెక్ట్ కాదు అని దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. ఈ సంఘాన్ని నేను అంగీకరించినట్లయితే నేను మిమ్మల్ని ఎందుకు అంగీకరిస్తాను? ఏది కూడా బదులుగా దాని స్థానము తీసుకోలేదు. దేవుడిని ప్రేమించడం అంటే ప్రేమించడమే. నేను ఇది చేస్తున్నాను కదా బ్రదర్, నేను అది చేస్తున్నాను కదా, ఇది దేవుడిని ప్రేమించడం కాదా అంటే మరి ఈ సంఘంతో ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? అంటే ఈ సంఘము కష్టపడినంత నువ్వు కష్టపడుతున్నావా? ఈ సంఘము అబద్ధ బోధకులు ఎట్లా డాక్ట్రినల్గా దూరం చేసినారో అంతగా మనం దూరం చేసినామా? వాళ్ళు ఎన్ని శ్రమలు దేవుని కోసం అనుభవించి వాళ్ళ ఓర్పును విశ్వాసాన్ని పోగొట్టుకోలేదే, నిలకడగా ఉన్నారే, అలసిపోలేదే, అట్లున్నామా? అంతగా ఉన్నామా మనము? జారత్వము, శరీరకరమైన కామ కోరికలు కలిగిన ఆ నికోలియులకు బోధను, ఆ మనుషులను, అటువంటి వారిని దూరం ఉంచినారే, వీళ్ళు పవిత్రంగా కాపాడుకున్నారే, అట్లా మనం ఉన్నామా? దేవుని బిడ్డలారా, అయినప్పటికీ దేవుడు ఏమని హెచ్చరిస్తున్నాడంటే నా దృష్టిలో మీరు పడిపోయి ఉంటున్నారు. ఈరోజు సంఘము పరిశీలించవలసిన విషయం ఉంది. నీ సేవ నా సేవ దేవునికి అంగీకారం లేదు. దేవుడిని నిర్లక్ష్యపరిచి, దేవుడిని ప్రేమించే విషయంలో నిర్లక్ష్యపరిచి,
దేవుణ్ణి కోరుకొని బ్రతుకు ఎంత మనం సేవ చేసిన వ్యర్థమే. మొదటి స్థానం ఆయనకి ఇవ్వాలి. ప్రభువా, నువ్వు నాకు కావాలి, ఈ పరీక్ష కాదు. అందుకోసమే ఆస్వాల్డ్ ఛాంబర్స్ ఏమన్నాడంటే, ద ఇంట్రెస్ట్ మస్ట్ బి గాడ్, నాట్ ద మినిస్ట్రీ. దేవునితో ఉండడము మన ఇంట్రెస్ట్గా పెట్టుకోవాలి, పరిచర్య చేసే ఇంట్రెస్ట్ కాదు. ఎంత దేవునితో గడుపుతామో అంత పరిచర్య మనం చేయగలుగుతాము. కానీ మొదటి స్థానము దేవునికి ఇవ్వాలి, కానీ పరిచర్యకు కాదు. ఎప్పుడైతే మొదటి స్థానము పరిచర్యకు పనికిస్తామో అదొక విగ్రహంగా మారుతుంది. ఈ ఎఫ్ఎస్సి సంఘానికి ఉన్న పెద్ద సమస్య ఏంటిది? ఇప్పుడు వీరి పరిచర్య, వీళ్ళ సేవని ఒక విగ్రహంగా మారిపోయింది. దాన్ని సేవిస్తున్నారు, కానీ వాళ్ళు ప్రభు ఎడల ప్రేమను వాళ్ళు కోల్పోయి ఉంటున్నారు. అందుకోసమే దేవుని బిడ్డలారా, యేసు ప్రభు పేతురుతో మాట్లాడుతున్నప్పుడు, ఎప్పుడు ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమై అనేక రీతులుగా మాట్లాడినాడు కదా. ఒకరోజు సముద్రపు ఒడ్డు దగ్గర ఆ యొక్క యేసు ప్రభు ఆ చేపలను సిద్ధపరిచి వాళ్ళకి భోజనం సిద్ధపరిచినాడు శిష్యులకు. ఆ భోజనం సిద్ధపరిచి వాళ్ళు తినే సమయంలో ఈ రీతిగా పేతురుతో మాట్లాడుతున్నాడు. చూడండి, గమనించండి ఏమని మాట్లాడుతున్నాడు, ఒకసారి గమనించండి. When they had finished eating, Jesus said to Simon Peter, భోజనం చేయడము అయిపోయిన తర్వాత సీమోన్ పేతురుతో అంటున్నాడు, పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఈ ప్రశ్న ఎందుకు అడుగుంటాడు యేసు ప్రభు? సేవకు ఆయన ప్రేమకు సంబంధం ఏంటి? సీమోన్ పేతురు, నా కోసం నువ్వు సేవ చేస్తావా అని అడిగితే బాగుంటుండే. సీమోన్ పేతురు, నా ప్రతినిధిగా ఉంటావా అని అడిగినట్లుగా లేదు. సీమోన్ పేతురు, నీవు డూ యూ ట్రూలీ లవ్ మీ మోర్ దెన్ దిస్? నువ్వు నన్ను వీరందరికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా పేతురు? అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే ఇమీడియట్గా యేసు ప్రభు చెప్పిన మాటలు ఏంటి తెలుసా? ఫీడ్ మై ల్యాంబ్స్, నా యొక్క గొర్రెలను పోయి మేపు అంటున్నాడు. పోయి సేవ చేయి అంటే మొదటి ప్రాముఖ్యత అక్కడ ఇచ్చింది సేవకు కాదు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా. నేను సేవ చేసినా కానీ, మీరు సేవ చేసినా కానీ, అది సేవ చేయడానికి మనం సేవ చేయకూడదు. దేవుడిని ప్రేమిస్తున్నాం గనుక ఆ ప్రేమను వ్యక్తపరచడానికి మనం సేవ చేయాలి. అందుకోసము వాట్ ఎవర్ వి డూ, వి మస్ట్ డూ ఇట్ అవుట్ ఆఫ్ లవ్ ఫర్ గాడ్. ఏదో చేసి వచ్చినామని కాదు, ఇట్ షుడ్ బి ఎన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అవర్ లవ్ ఫర్ గాడ్. దేవుడిని మనం ప్రేమిస్తున్నాం కనుక దేవుని కోసం నేను ఇది చేస్తాను అన్నట్లుగా మనం ఉండాలి. దట్ ఇప్పుడు ఎట్లా అంటే, ఏదైనా ఒక మంచి భోజనం సిద్ధపరిచి దాంట్లో ఉప్పు వేయడం మర్చిపోతే ఎట్లుంటుందో, ఆ కూరకి ఏమైనా వాల్యూ ఉంటుందా? దాంట్లో జీడిపప్పులు వేయండి, బాదం పప్పులు వేయండి, మసాలాలు అన్నీ వేయండి, అన్ని రకాలైన స్పైసెస్ మీరు వేయండి, మంచి భోజనం తయారు చేయండి, ఉప్పు వేయడం మర్చిపోండి, ఆ భోజనం తింటారా మీరు? ఉప్పు లేని భోజనము. అట్లనే మన జీవితంలో కూడా అన్నీ కలిగి ఉన్నప్పటికీ దేవుని ఎడల ప్రేమ లేనట్లయితే, దేవుని బిడ్డలారా, ఆ కూరకు కానీ ఆ యొక్క డిష్కి ఎట్లా వాల్యూ ఉండదో, మన జీవితం కూడా దేవుని దృష్టిలో ఏం వాల్యూ ఉండదన్న సంగతిని ఈ సాయంకాల సమయంలో నీవు నేను గమనించాలి. అందుకోసమే పేతురుతో మాట్లాడుతున్నాడు. రెండోసారి అడుగుతున్నాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? ఈ 16వ వచనంలో చూడండి, అయితే నా గొర్రెలను కాయుము, టేక్ కేర్ ఆఫ్ మై షీప్. నన్ను ప్రేమిస్తే నువ్వు ఇది చెయ్యి, ప్రేమ లేకపోతే ఇవన్నీ చేసేది లేదు. మరలా అడుగుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అయితే నా గొర్రెలను మేపు. అందుకోసమే దేవుని బిడ్డలారా, దేవుడు కోరుకున్న బిడ్డలు సేవ కోసము పనికొచ్చే పాత్రలు ఎవరు తెలుసా?
బైబిల్ కాలేజెస్లో జాయిన్ అయిపోయేసి కోర్సులు చేసి బయటకు వచ్చి మేము సేవకులం అని పిలుచుకుంటున్నారు చూడండి, వాళ్ళు కాదు. అంటే బైబిల్ కాలేజెస్లలో ప్రేమించే వాళ్ళు లేరని నేను చెప్పట్లేదు, కానీ ఏం చెప్తున్నానంటే కొంతమంది అభిప్రాయం ఏంటిదంటే ఒక సేవకులుగా మనం తయారు కావాలంటే మనము ఈ కోర్స్ చేస్తే చాలు, ఆ కోర్స్ చేస్తే చాలు, ఈ బైబిల్ కాలేజ్ చేస్తే చాలు, మనం అందరము సేవకులంగా బయటకు వస్తాం. అటువంటి సేవకులను దేవుడు పిలవలేదు. వాళ్ళు వచ్చినారు వాళ్ళు సేవ చేయడానికి. నిజంగా సేవ చేసే వాళ్ళు ఎవరు తెలుసా? ఎవరిని పిలుచుకుంటాడు తెలుసా? అని ప్రేమించేవారు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఈ దినము మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా ఆయనను ప్రేమించేవారుగా మనం ఉండాలి. ఒకవేళ నిజంగా ఆయన ప్రేమలో మనం బ్రతుకుతున్న వారం అయితే మనం కూర్చొని ఏం చేస్తున్నాము? ఆయన గొర్రెలను మనము వెంటాడేటట్టుగా ఉండాలి. ఆయన ప్రజలను ఆయన దగ్గరికి తెచ్చేవారుగా మనం ఉండాలి. ఆయన కోసము ప్రయాసపడేవారుగా ఉండాలి. ఎందుకు చేస్తున్నావు అంటే నేను ఆయనను ప్రేమిస్తున్నాను గనుక. పేతురుతో మాట్లాడినట్లుగా మనతో కూడా మాట్లాడుతున్నాడని ఎందుకు భావించకూడదు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని దేవుడు మనల్ని అడుగుతున్నాడని ఎందుకు భావించకూడదు? మన జవాబు ఏంటిది? ఆ జవాబాన్ని ఇవ్వగలుగుతామా? నేను ప్రేమిస్తున్నాను ప్రభువా అని నిజంగా మన మనసాక్షి పైన చేయబెట్టుకొని, మనము హృదయం పైన చేయబెట్టుకొని చెప్పగలుగుతామా? నిజంగా నేను ప్రేమిస్తున్నామని దినము చెప్పగలుగుతున్నామా? ఈ దినము ఆయన తిరిగి మనకు ఎలా చెప్పగలుగుతాడు? నా గొర్రెలను నడిపించు, నా గొర్రెలను పోషించు, సంరక్షించు, నా ప్రజలను చూసుకోపో అని ఆయన ఎప్పుడు చెప్తాడంటే మనం ఆయనను ప్రేమిస్తున్నామని ఆయన సన్నిధిలో మనము చెప్పినప్పుడు. ఆమేన్. ఏది చేసినప్పటికీ దేవుని ఎడల ప్రేమతో చేయాలి. ఒకళ్ళకి బీదలకు సహాయం చేసిన దేవుని ఎడల ప్రేమతో చేయాలి. దేవుని బిడ్డలారా, ఒకళ్ళకి బోధించిన, ఒకళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చిన అది దేవుని ఎడల ప్రేమతో వాళ్ళకి చేయాలి, కానీ కేవలము చేయాలి కాబట్టి మనం చేయకూడదు. ప్రార్థన చేసిన దేవుని ఎడల ప్రేమతో వాళ్ళకు చేయాలి. ఇతరులకు ఏమి చేసినప్పటికీ దేవుని ఎడల ప్రేమతో వారికి చేసేవారిగా మనం ఉండాలి. అదే విషయము 1 కొరింథీ 13వ అధ్యాయంలో చూస్తున్నాము. 12వ అధ్యాయం అంతా కృపావరాల గురించి మాట్లాడతాడు. 9 కృపావరాల గురించి మాట్లాడతాడు పౌలు. 14వ అధ్యాయం అంతా ఆ కృపావరాలలో ఇలా పనిచేయాలో మాట్లాడతాడు. కానీ 13వ అధ్యాయంలో ప్రేమ కలిగి ఇలా కృపావరాలలో మనం వాడబడాలో మాట్లాడతాడు. ప్రేమ లేకపోతే ఈ కృపావరాలకు వాల్యూ లేదని ఈ 13వ అధ్యాయంలో చెప్తున్నాడు. చూడండి, నేను భాషలు మాట్లాడినాను, దూతల భాష మాట్లాడను, ప్రేమ లేని వాడినైతే నేను కేవలము ఆ యొక్క శబ్దం చేసే గిన్నె లాంటి వాడిని అంటున్నాను. కేవలం శబ్దం, బేకార్ శబ్దం చేసేటోళ్ళం లాగుంటాం మనం దేవుని దృష్టిలో ప్రేమ లేని వాళ్ళమైతే. మనకు ప్రవచనము చాలా మర్మాలు చెప్పేంత వరం కలిగినప్పటికీ, కొండలను కదిలించే విశ్వాసం ఉన్నప్పటికీ ప్రేమ లేని వాళ్ళమైతే వ్యర్థులము అంటున్నాడు అక్కడ. మనం కలిగిందంతా బీదలకు సహాయం చేయడానికి మన శరీరం కూడా కాల్చుకొని వాళ్ళకి అర్పించినా కానీ ప్రేమ లేకపోతే వ్యర్థము అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటిదంటే దేవుని యొక్క పనిని, దేవుని కోసం చేసే సేవను, దేవుని కోసం వాడబడే విషయంలో దేవుని ఎడల ప్రేమ లేకుండా ఇది ఆయన కోసం చేస్తున్నాము, ఆయనని ప్రేమించి చేస్తున్నాము, దిస్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ మై లవ్. అందుకోసమే అటువంటి వారికి మనము తొండే అవసరం లేదు, వెళ్ళు చెయ్యి ఈ రకంగా ఉండు అని చెప్పవలసిన అవసరం లేదు. వాళ్ళకు వాళ్ళే ఆ ప్రేమ చేత బలవంతము చేయబడతారు. దేవుని ప్రేమిస్తున్నారు కనుక సేవలో వాళ్ళు వెళ్ళిపోతారు.
మొదటి కొరింథీ 16 ఏమి చేసినాను, డూ ఎవ్రీథింగ్ ఇన్ లవ్. ఏం చేసినాను? ప్రేమలో చేయండి. గలతీయులకు రాసిన పత్రిక 5 సర్వ్ వన్ అనదర్ ఇన్ లవ్. ఒకరినొకరు ప్రేమలో సేవించండి. ఒకరినొకరు సేవించండి అని లేదు అక్కడ, ప్రేమలో సేవించండి అని ఉంది. సర్వ్ వన్ అనదర్ ఇన్ లవ్. ఇప్పుడు ఆయన అభిప్రాయం ఏంటిదో మనం చూస్తున్నాము సంఘం ఎడల కదా. ఆయన ఏమని కరెక్షన్ ఇస్తున్నాడు ఆ యొక్క సంఘానికి? మీరు పశ్చాత్తాపపడండి, తిరిగి మొదటి ప్రేమతో మీరు నన్ను ప్రేమించండి. మొట్టమొదటిగా మీరు ఎట్లా ప్రేమించేవారో ఆ రకంగా ప్రేమించండి. లేని ఎడల ఆ దీపస్తంభాన్ని దాని స్థానం నుంచి నేను తీసేస్తా అంటున్నాను. ఎంత పెద్ద మాట అండి అది. అంటే దీపస్తంభాన్ని దాని స్థానం నుంచి తీసివేయడము అంటే 2 రకాలుగా చూడొచ్చు. అంటే ఆ ఎఫెసి సంఘమును ఆ ఎఫెసి ప్రాంతం నుంచే తీసివేయడము అని మనం చూడొచ్చు. రెండోది, ఆ దీపము అంటే విట్నెస్గా కొంతమంది సాదృశ్యంగా తీసుకుంటారు. అంటే ఇక మీదట మీరు సాక్షులుగా అక్కడ ఉండేటట్టుగా నేను ఉంచను అని దాని అర్థమని కొందరు భావిస్తారు. ఏది ఏమన్నప్పటికీ ఆ కన్సిక్వెన్స్ అనేది చాలా సీరియస్గా ఉంది. అంత హార్డ్ వర్క్ చేసిన, అంత అబద్ధ బోధకుల్ని వాళ్ళు డాక్ట్రినల్గా చాలా జాగ్రత్తగా చూసుకున్న, అన్ని శ్రమ పొంది ఓర్పు కలిగి అలసిపోకుండా ఉన్నప్పటికీ వాళ్ళు నిజంగా చివరి వరకు వాళ్ళు నమ్మకంగా ఉంటున్నప్పటికీ, దేవుని బిడ్డలారా, ఆ జారత్వం కలిగిన వారికి, ఆ జారత్వం కలిగిన బోధకు, లోకపరమైన బ్రతుకులకు దూరం ఉన్నప్పటికీ, you know what God is saying, I will remove the church from its place. ఆ దీపస్తంభాన్ని దాని స్థానం నుంచి నేను తీసేస్తా అంటున్నాడు. ఎందుకు తెలుసా? ప్రేమించని సంఘము, ప్రేమలో నిలిచుండని సంఘము, ప్రేమలో దేవుడిని వెతకని సంఘము, ప్రేమలో దేవునితో సంబంధం కట్టుకొని సంఘము, వాళ్ళు ఎంత చేసినా కానీ ఆ సంఘం ఎందుకు దేవునికి? హల్లెలూయా. ఏం లాభము సంఘం? అంతగానం చేసినప్పటికీ ఏం లాభం? అందుకోసమే అంటాడు, ఎంత పై స్థలం నుంచి కిందకి పడిపోయినో నిన్ను నువ్వు చూసుకో. రిపెంట్ అండ్ డూ ద థింగ్స్ యూ డిడ్ ఎట్ ఫస్ట్. మొట్టమొదటిగా నువ్వు ఎలా ప్రేమలో నన్ను వెతికినావో, ఎలా చేసినావో అలా చేయి. లేని ఎడల నేను ఆ దీపస్తంభాన్ని దాని స్థానం నుంచి నేను తీసేస్తా అంటున్నాడు. ఇంత మాట్లాడినప్పటికీ మీరు గమనిస్తున్నారా అండి? ఇప్పుడు ఇన్ని విషయాలు దేవుడు తెలియజేస్తున్నాడు. బహుశా వీళ్ళు గుడ్డిగా ఉన్నారేమో, బహుశా మోసగించబడ్డారేమో ఈ సంఘము. ఇప్పుడు మనం అనుకుంటాం కదా, బ్రదర్ మీరు దేవుడిని ప్రేమిస్తున్నా అంటే, మేము ఎందుకు ప్రేమించట్లేదు, మేము ఇది చేస్తున్నాం కదా, అది చేస్తున్నాం కదా, ఇట్లా వాడబడుతున్నాం కదా, ఈ రకంగా ఉంటున్నాం కదా, మేము ప్రేమించకపోవడం ఏంటి అని చాలా మంది స్పందించేటట్టుగా చాలా మంది కనబడతారు. ఆ రీతిగా బహుశా వీళ్ళు కూడా అనుకున్నారేమో, మేము హార్డ్ వర్క్ చేస్తున్నాము, అబద్ధ బోధకులను దూరం చేస్తున్నాము, మేము జారత్వం నుంచి దూరంగా ఉంటున్నాము, అలసిపోకుండా విశ్వాసాన్ని మేము కాపాడుకుంటున్నాము, మేము ప్రేమించకపోవడం ఏంటి అనే అభిప్రాయంతో మోసంలో ఉండుంటారు వీళ్ళు. వాళ్ళ యొక్క మోసాన్ని, వాళ్ళ గుడ్డితనాన్ని దేవుడు బయలుపరిచినాడు. లేదు, మీరు ప్రేమను పోగొట్టుకున్నారు. యు ఆర్ నాట్ లవింగ్ మీ. ఎటువంటి సంఘాలు భూమి మీద ఉంటాయా? ఉంటాయి. బహుశా అటువంటి స్థితిలో మనం ఉన్నామేమో. మనం ఎందుకు అనుకోకూడదు? అటువంటి మోసంలో మనం ఉన్నామేమో. దేవుణ్ణి ప్రేమించకుండా, దేవునితో గడపకుండా, దేవుని కోసం పరిగెత్తే కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నామేమో. అయినప్పటికీ దేవుడు ఒక ఇన్విటేషన్ ఇస్తున్నాడు. ఇది దేవుని యొక్క గొప్ప కృప, ఆయన దయ, ఆయన గుణం. ఈ రకంగా ఉన్నప్పటికీ ఆయన ఏమంటున్నాడు?
ఆత్మ చెప్పుచున్న మాట చెవి కలిగిన వాడు వినుగాక. సంఘాలతో పరిశుద్ధాత్ముడు ఏం మాట్లాడుతున్నాడో, సంఘం కాదు, సంఘాలతో దేవుడు ఆత్మ ఏం మాట్లాడుతున్నాడో చెవి కలిగిన వాడు వినుగాక. టు హిమ్ హూ ఓవర్కమ్స్, జయించిన వానికి ఐ విల్ గివ్ ద రైట్ టు ఈట్ ఫ్రమ్ ద ట్రీ ఆఫ్ లైఫ్. ఆ జీవ వృక్ష ఫలము నుంచి, ఆ జీవమిచ్చు చెట్టు నుంచి తినడానికి నేను అధికారమును ఇస్తాను, విచ్ ఇస్ ఇన్ ద పారడైజ్ ఆఫ్ గాడ్. ఎవరికి ఇస్తున్నాడు ఈ వాగ్దానము? జయించిన వానికి ఇది నేను ఇస్తాను అంటున్నాడు. అంటే నా మాటలు విని సరిదిద్దుకొని బాగు చేసుకొని జయించిన వానికి ఆ యొక్క పారడైజ్లో, నా సన్నిధానంలో, ఆ యొక్క చెట్టు నుంచి, మిచ్చు చెట్టు నుంచి తినడానికి నేను అవకాశం ఇస్తాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, కంప్లీట్గా తోసేసినాను, నీకు ఇంకా సమయం లేదు, అవకాశం లేదు, నా దృష్టిలో మీరు వెళ్ళిపోయినారు అన్నట్టుగా దేవుడు మాట్లాడట్లేదు. దేవుడు ఒక పిలుపునిస్తున్నాడు. నేను కృప కలిగిన దేవుడిని, తిరిగి రండి, పశ్చాత్తాపంతో రండి, అన్నిటిని బంద్ చేయండి, అన్నిటిని పక్కన పెట్టండి. మొట్టమొదటిగా నన్ను గణపరచండి, నన్ను ప్రేమించండి, నాతో గడపండి, నన్ను ఆరాధించండి, నన్ను కోరుకోండి. తర్వాతనే నా యెడల ప్రేమతో ఇతరులను సేవించండి. సర్వ్ అదర్స్ అవుట్ ఆఫ్ లవ్ ఫర్ మీ. నా యెడల మీరు కలిగిన ప్రేమను బట్టే ఇతరులకు మీరు సేవ చేయండి, ప్రయాసపడండి, సువార్త ప్రకటించండి, విజ్ఞాపన చేయండి, బీదలకు సహాయం చేయండి, బోధకులుగా కదలండి, సంఘాలు నాటండి, పరిచర్యను ముందుకు తీసుకెళ్ళండి, కానీ నన్ను ప్రేమించండి. హల్లెలూయా. మొదటి అధ్యాయంలో మనం చూసుకున్నాం, క్రీస్తు మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచి ఏమంటున్నాడు? ఆ 3వ పాయింట్లో ఉంది కదా, వాట్ లాస్ట్ సెషన్లో నేను చెప్పాను, వాట్ క్రైస్ట్ ఈజ్ టు అస్. సంఘానికి క్రీస్తు ఏం చేసి ఉన్నాడు, ఆయన సంబంధం ఏంటి అని మనం చూసినట్టయితే, మొదటి పాయింట్, హీ లవ్డ్ అస్, హీ ఫ్రీడ్ అస్ and he made us a kingdom and priest unto God. He loved us. దేవుని బిడ్డలారా, ఆయన భూమిపైకి రావడానికి కారణము ఏదో కాదు, ఆయన మన ఎడల కలిగిన ప్రేమ. మనం ప్రేమలో ఫస్ట్ స్పందించడం నేర్చుకోవాలి. ఒకవేళ ప్రేమ విషయంలో మనం పడిపోయినట్లయితే ఇమ్మీడియట్గా అన్ని పనులు ఆపుకొని, ఉపవాసం ఉండి, మనల్ని మనం సరిదిద్దుకొని, పశ్చాత్తాపడి, దేవునికి మొదటి స్థానం ఇచ్చి, దేవుడిని ప్రేమించడం మొదటి స్థానం ఇచ్చి, మనము తర్వాత కార్యక్రమాలు తర్వాత చేసేటట్టుగా ఉండాలి. నేను అనుకుంటున్నాను, అనేకులతో దేవుడు ఈ విషయం మాట్లాడుతున్నాడు. యూ హ్యావ్ రియలీ డిజానర్డ్ మీ. నన్ను మీరు అవమానించినారు, మీరు అవమానంగా బ్రతుకుతున్నారు, నన్ను ఘనపరచడం లేదు, మీరు నన్నే పక్కన పెట్టేసినారు. ఆమేన్. చివరి కంక్లూజన్లో మనం నేర్చుకోవాల్సింది ఒకటే, మన ప్రేమ క్రీస్తు ఎడల నూతన పరచుకోవాలి. అంతనే, అన్నీ పక్కన పెట్టేసి. ఉద్యోగాలలో బిజీగా ఉంటూ, బిజినెస్లలో బిజీగా ఉంటూ, ఆ రకంగా పక్కన పెట్టి క్రీస్తు ప్రేమను అంటే క్రీస్తును వెతకకుండా ప్రేమలో బ్రతకడం వేరు. ఆధ్యాత్మికంగా ఇది చేస్తున్నాను కదా, అది చేస్తున్నాను కదా అని నేను ప్రేమించకపోతే ఏంటి అనే అభిప్రాయం, మోసంలో ఉండడం వేరు. దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా అన్నిటిని పక్కన పెట్టి, ద చర్చ్ మస్ట్ లెర్న్ టు రిటర్న్ టు క్రైస్ట్ ఇన్ లవ్. ఆమేన్. హల్లెలూయా. ప్రేమించని సంఘంతో ఆయనకు సంబంధం ఉండదు ఇంకా. అందుకోసమే ఆ ప్రేమించని సంఘంతో ఏమంటున్నాడు తెలుసా? నేను మీ మధ్యలో ఇంకా
ముందులాగా నడవలేను, దాన్ని నేను దీపస్తంభాన్ని జరిపేస్తా అని చెప్తున్నాడు. అర్థమవుతుందా మీకు చెప్పే మాటలు? దేవుని బిడ్డలారా, నీ జీవితంలో, నా జీవితంలో అతి ప్రాముఖ్యమైంది ఇట్ ఈస్ టు ప్యాషనేట్లీ టు లవ్ గాడ్. ప్యాషనేట్లీ వి మస్ట్ లవ్ క్రైస్ట్. ఆమేన్. దాన్ని దేంతో కూడా సబ్స్టిట్యూట్ చేయడానికి వీల్లేదు, రెండో స్థానం ఇవ్వడానికి వీల్లేదు. వి ఆల్ ఆర్ గిల్టీ ఆఫ్ దిస్ సిన్ అండ్ వీ మస్ట్ రిపెంట్ ఆఫ్ దిస్ సిన్. ఈ పాపం విషయంలో మనమందరం పశ్చాత్తాపపడాలి. రెండోది, వీటన్నిటిలో మనం నేర్చుకున్న ముఖ్యమైన విషయం ఏంటి తెలుసా? ఏం చేసినాను దేవుని ఎడల ప్రేమతో చేయాలి, కానీ ఏదో చేయాలి కాబట్టి పరిగెత్తడం కాదు. ఏ చిన్న విషయమైనా కానీ, ఏ పనైనా కానీ, ఇట్ మస్ట్ బి అవుట్ ఆఫ్ లవ్ ఫర్ జీసస్ క్రైస్ట్. ఆమేన్. ఇతరుల కోసం ప్రార్థన చేసిన, బీదలకు సహాయం చేసిన, ఒకళ్ళకి తిండి పెట్టిన, ఒకళ్ళకి బట్టలు ఇచ్చిన, ఇతరులకు బోధించిన, ఒకళ్ళకి కౌన్సిలింగ్ చేసిన, కృపా వరాలలో వాడబడిన, దేవుని కోసం అద్భుతాలు చేసిన, సంఘాలు స్థాపించిన, ఇట్ షుడ్ బి బికాస్ ఆఫ్ అవర్ లవ్ ఫర్ జీసస్ క్రైస్ట్. ఆయన మనల్ని ప్రేమించినాడు కనుక, ఆ ప్రేమలో మనం నిల్చున్నాం కనుక ఆ ప్రేమలో మనం చేయాలి, కానీ మనం క్రైస్తవులం కాబట్టి చేయడం కాదు, చేయాలి కాబట్టి చేయడం కాదు. అటువంటి జీవితము దేవుడు అంగీకరించాడు. ఈ మాటల చేత మనం అందరం ప్రోత్సహించబడదాం. పని భారముతో చాలా బిజీగా ఉన్నావా? ఏమైంది నీ మొదటి ప్రేమ అని దేవుడు అడుగుతున్నాడు. బిజినెస్లలో బాగా బిజీగా ఉండి దేవునితో నేను గడపలేకుండా ఉన్నాం బ్రదర్. అసలు దేవుని మరి అదొక శాఖ. ఆ రకంగా ఉండడం వేరు. రెండోది, మోసంలో ఉండడం వేరు. నేను ఇది చేస్తున్నా కదా, అది చేస్తున్నా కదా, నేను దేవుని ఎడల ప్రేమ నాకు లేదంటారా? అవును, ప్రేమ లేకుండా కూడా అన్ని చేయొచ్చు. మనము దేవునితో లేకుండా కూడా మనం అన్ని చేయొచ్చు. ప్రార్థనలో గడపకుండా కూడా మనం అన్ని చేయొచ్చు. అది పాపము దేవుని దృష్టిలో. అది మనం సరి చేసుకోవాలి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఈ మాటలు ఈ వారమంతా మనల్ని కడిగేటట్టుగా, మనం ఆదివారము తిరిగి మనం ఆరాధించడానికి రాకముందు, దేవుని బిడ్డలారా మీరే కాదు, యూట్యూబ్ ద్వారా, ఈ ఫేస్బుక్ ద్వారా ఎవరెవరైతే ఈ వాక్యాలు వింటున్నారో దయచేసి గమనించండి. మీరు సంఘ ఆరాధనలో కూర్చోక ముందు ఈ విషయంలో కడగబడి మనం కూర్చోవాలి. మనం సరిచేయబడి మనం కూర్చోవాలి. మన మనస్సాక్షి అంతా కడగబడాలి. మన జీవితం అంతా కడగబడి మనం నూతన పరచబడి దేవుని సన్నిధానంలో ఆరాధనలో మనం పాలు పొందేటట్టుగా మనం ఉండాలి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఆమేన్.